హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్. ఫ్రెండ్స్, మనకి ప్రెసెంట్ ఒక యాప్ అయితే ట్రెండ్ అవుతుంది. ఆ యాప్ నేమ్ వచ్చేసరికి క్లబ్ హౌస్ అనమాట. ఏంటి క్లబ్ హౌస్? అండ్ చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది కాబట్టి చాలా మంది దీని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సో ఫైనల్ గా నేను వీడియో కూడా తెచ్చేసాను. ఇవాళ రోజు వీడియోలో మనం క్లబ్ హౌస్ ఏంటి, ఎలా వాడతాం అండ్ దీని యూజ్ ఏంటి, అసలు ఏందనేది మొత్తం మాట్లాడతాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. దానికంటే ముందు వీడియో అంతా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ కమింగ్ టు టాపిక్, క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ సిమిలర్ టు మనకి ఏదైతే రీసెంట్గా ట్విట్టర్ స్పేసెస్ అని రిలీజ్ చేసిందో అలాగే అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ట్విట్టర్ స్పేసెస్ తీసుకొచ్చింది కదా, క్లబ్ హౌస్ అలా వచ్చింది అనుకోమాకండి. క్లబ్ హౌస్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ కాదు, మన ఇండియాలో రీసెంట్గానే లాంచ్ చేశారు, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో అటుపక్క ఎప్పటి నుంచో ఉందన్నమాట ఇది. అండ్ కమింగ్ టు ఈ క్లబ్ హౌస్ అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు మీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే పిక్స్ పెట్టడం, పోస్టులు పెట్టడం అలాంటిది అనమాట. ఇది టోటల్లీ ఆడియో ప్లాట్ఫామ్. నేను ఫస్ట్లో అనుకున్నా ఇదేం పెద్ద వాడర్ అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ అలా లేదనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏదైతే క్లబ్ హౌస్ ఉందో ఇప్పుడు ఫస్ట్ ఇది బీటా వర్షన్లో ఉన్నట్టే ఒక రకంగా. ఆండ్రాయిడ్లో అయితే చాలా బగ్స్ ఉన్నాయి అండ్ కొంతమందికి ఇష్యూస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ దాంట్లో ఇప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకునే పద్ధతి కాదు. ఇక్కడ ఏంటంటే మీ ఫ్రెండ్ ఎవరైనా సరే మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళు ఆల్రెడీ క్లబ్ హౌస్ వాడుతూ ఉండాలి. వాళ్ళు మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే మీ ఫ్రెండ్స్ మీకు ఇన్వైట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలా అని చెప్పి ఒకటే ఫ్రెండ్ ఒక 10 మంది 20 మందిని యాక్సెప్ట్ చేయడం లేకపోతే ఇన్వైట్ చేయడం కుదరదు. ఒక పర్సన్ ఓన్లీ 5 మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేయగలడు. అండ్ ఇన్ కేస్ ఇన్వైటీస్ వచ్చినా, అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. మీరు యాక్సెప్ట్ కొడితే మీ ఇన్వైటీస్లో ఒకటైతే పోతుంది. సో టోటల్గా 5 ఉంటాయి అనమాట. ఒక్కో పర్సన్కి 5 మెంబర్స్ని అయితే తను ఇన్వైట్ చేయొచ్చు, లేదంటే వచ్చిన వాళ్ళని తిను యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు క్లబ్ హౌస్లోకి ఎంటర్ అయితే అవుతారు అనమాట. కమింగ్ టు క్లబ్ హౌస్, ఇక్కడ ఏంటంటే ఒక మీటింగ్స్ లాగా జరుగుతాయి అండ్ క్లబ్స్ లాగా పెట్టుకోవచ్చు. ఒక రూమ్స్ క్రియేట్ చేస్తాం. ఏదైతే మీటింగ్స్ అని చెప్పానో దాన్ని ఏంటంటే మనం రూమ్స్ క్రియేట్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ అని చెప్పానో ఇన్వైటీస్ నుంచే రావాలని చెప్పి, అలా కాకుండా నేను 2 చెప్తాను. డైరెక్ట్గా మీరు ఒకరితో పని లేకుండా మీరే డైరెక్ట్గా అయితే లాగిన్ అయిపోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇదనమాట మీ ప్రొఫైల్ అనేది అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఏదన్నా బయో రాసుకోవాలంటే బయో రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు ట్విట్టర్ని అండ్ ఇన్స్టాగ్రామ్ని అయితే లింక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద మనకి మెంబర్స్ అని చూసారా, ఇవేంటంటే మనం క్లబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి మంత్లీ 2 క్లబ్స్ మాత్రం మీరు క్రియేట్ చేయగలరు, లిమిట్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ పైన గేర్ సింబల్ ఉంది. ఇంకో థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీ యూజర్ నేమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి అండ్ ఒకరితో ఒకరు కలవకూడదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే క్లబ్స్ క్రియేట్ చేయడం సింపులే. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు క్లబ్ అయితే క్రియేట్ చేసేయచ్చు. అండ్ క్లబ్లో నుంచి ఇన్వైటీస్ని అయితే జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్వైట్ చేసుకోవచ్చు చాలా మందిని. అండ్ దాంట్లో మీరు రూమ్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ అని చూసారా, ఇది హోమ్ అనమాట. అండ్ ఇక్కడ పైన ఎన్వలప్ సింబల్ అని చూసారా, దాంట్లోకి వస్తే మీరు మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూడొచ్చు, యూ హ్యావ్ ఓన్లీ 1 ఇన్వైటీ అనమాట. నేను ఆల్రెడీ 4 మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేశాను, 1 ఇన్వైటీ మిగిలింది. అండ్ ఇక్కడ క్యాలెండర్లో ఏంటంటే అప్కమింగ్ ఏమన్నా ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట, కావాలంటే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ బార్ అండ్ సెర్చ్లో ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ సెర్చెస్ ఉంటాయి. ఒకటి మెంబర్స్ అండ్ అలాగే క్లబ్స్ అనమాట. రెండింటిని అయితే మీరు ఇక్కడ నుంచి సెర్చ్ అయితే చేయొచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి స్టార్ట్ ఏ రూమ్ అని చూసారా, స్టార్ట్ ఏ రూమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను క్లబ్ క్రియేట్ చేశాను కాబట్టి నా ఛానల్ వచ్చింది ఇక్కడ కింద. ఇది లేకపోతే జనరల్ మీకు పైన ఓపెన్, సోషల్ అండ్ క్లోజ్డ్ అని ఉంటుంది. ఇన్ కేస్ కావాలంటే యాడ్ ఏ టాపిక్ అని చెప్పి ఒక నేమ్ ఏదో ఒకటి పెట్టేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడే కంటిన్యూస్గా స్టార్ట్ అయిపోతుంది. ఓపెన్ పెడితే ఎవడైనా జాయిన్ అవ్వచ్చు, సోషల్ పెట్టినా మీరు క్రియేటర్ అంటే అడ్మిన్లా ఉంటారు. వచ్చిన వాళ్ళు దాంట్లో జాయిన్ అయితే మీరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వచ్చు. చూపిస్తాను అది కూడా. నెక్స్ట్ క్లోజ్డ్ అనమాట. క్లోజ్డ్ అంటే ఇంకా ఎవరు ఉండరు, మీరు ఇన్వైట్ చేసిన మెంబర్స్ మాత్రమే ఉంటారు. అండ్ ఇప్పుడు దీన్ని సోషల్లో ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. గ్రూప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఉంటారు వీళ్ళు, స్టార్ గుర్తేసిన వాళ్ళందరూ ఒక రకంగా మోడరేటర్స్ అండ్ అడ్మిన్స్ అనుకోండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ కేస్ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడాలంటే జస్ట్ ఇక్కడ చేయి సింబల్ అని చూసారా, హ్యాండ్ రైజ్ అనేది అయితే చేయొచ్చు. ప్రెజెంట్ మోడరేటర్ హ్యాస్ డిసేబుల్డ్ అని వస్తుంది. సో మనం హ్యాండ్ రైజ్ చేయలేం. అండ్ మీకు కావాలంటే ఇక్కడ నుంచి జస్ట్ లీవ్ మీద కొడితే మీటింగ్ అయితే లీవ్ అయిపోతారు. ఇలాగా క్లబ్ హౌస్లో జాయిన్ అయిపోయి ఏదన్నా మీటింగ్లోకి డైరెక్ట్గా అంటే ఏదైనా రూమ్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఈ పబ్లిక్ రూమ్స్ అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి వినొచ్చు. అండ్ మంచి మంచి కంటెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే మొత్తం 24/7 రన్ అవుతానే ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఈ క్లబ్ హౌస్ అనేది. లాస్ట్ 2 డేస్ నుంచి వాడుతున్నాను నేను దీన్ని. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఇక్కడ టైం పాస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 80% టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ 20% మీరు కంటెంట్ నేర్చుకోవాలంటే కంటెంట్ నేర్చుకోవచ్చు. లైక్ క్రిప్టో కరెన్సీ గురించి చెప్పే వాళ్ళు వస్తారు. అండ్ మీరు ఏదో దీన్ని తక్కువ అంచనా మాకండి. ఇక్కడ
చాలామంది సడన్గా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మీటింగ్ రూమ్స్లోకి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. అక్కడ ఏంటంటే మీకు కూడా మాట్లాడే అవకాశం అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టయితే వాళ్ళు అవకాశం అయితే ఇస్తారు. సో దట్ మీరు కూడా ఆ మీటింగ్లో అంటే ఆ రూమ్లో అయితే మీరు మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. చాలామంది ఉంటారు, చాలా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని క్లబ్స్ ఉన్నాయి, వాటిని నేను నా వెబ్సైట్లో అయితే రాసి ఉంచుతాను. మీరు ఇన్ కేస్ వాటిలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన సైట్ ఉంటుంది అనమాట. సైట్లో నేను సపరేట్గా కొన్ని క్లబ్స్ అయితే మెన్షన్ చేసి ఉంచుతాను. అవి జాయిన్ అవ్వండి. మంచి మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారనమాట అక్కడ. అండ్ మిగతా స్టఫ్ అయితే చాలా ఉంది. అంటే మీరు లైక్ ఏమంటారంటే మంచి మిక్సర్స్ అయితే మాత్రం మీరు మంచి టైం పాస్ అయితే చేయొచ్చు అనమాట. మిక్సర్స్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. మిక్సర్స్ అయితే చాలా మంది ఉన్నారు అండ్ మీకు మంచి కంపెనీ అయితే దొరుకుతుంది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఒక క్లబ్ మీటింగ్ రూమ్ నుంచి డేటింగ్ యాప్లా తయారు చేసేసారనమాట మనోళ్ళు. సో ఒక లుక్ వేస్తే మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేంటంటే మీకు వితౌట్ ఎనీ ఫ్రెండ్ రిఫరల్, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేయకుండా మీరే డైరెక్ట్గా ఎలా జాయిన్ అవ్వచ్చో చూపిస్తాను. అది కూడా అయితే ఒక లుక్ అయితే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒకళ్ళతో పని లేకుండా మీరే డైరెక్ట్గా ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను సింపుల్గా. అది ఎలా అంటే మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఉంటుంది మంది. వెబ్సైట్లో ఒక లింక్ అయితే ఉంటుంది. లైక్ ఎలాంటిదంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ లింక్ అయితే ఉంటుందన్నమాట. అంటే క్లిక్ మీ మీద ఉంటుంది. క్లిక్ మీ మీద క్లిక్ చేసి ఈ లింక్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్లోకి అయితే వస్తారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఇన్వైటీ పేజ్ అనమాట. మన క్లబ్కి అయితే జాయిన్ అయితే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. జస్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. జాయిన్ అయినా అవ్వకపోయినా మీకు ఇదైతే వర్కౌట్ అవుతుంది. ఒకరితో పని లేకుండా మీరు చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేస్ మీ కాంటాక్ట్లో ఎవరు క్లబ్ హౌస్లో లేరనుకోండి, మీరు వితిన్ 2-3 డేస్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది నేను చూశాను మా ఫ్రెండ్స్లో కొంతమందికి అయితే. మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరు క్లబ్ హౌస్లో లేకపోతే ఇది ఎంటర్ కూడా కానిదు. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత కింద మీకు ఉంది కదా, నెంబర్ ఉంది కదా, ఇక్కడ మనం ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ నెంబర్ అయితే ఇవ్వండి, మొబైల్ నెంబర్. ఫ్రెండ్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు క్లబ్ హౌస్ అని ఉంటుంది. కింద iOS యాప్ స్టోర్ అండ్ అలాగే గూగుల్ ప్లే ఉంటుంది అనమాట. గూగుల్ ప్లే మీద క్లిక్ చేయండి. మీరు iOS అయితే iOSకి వెళ్ళిపోండి, గూగుల్ ప్లే అయితే గూగుల్ ప్లే స్టోర్కి వచ్చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. ఓపెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ గెట్ ఏ యూజర్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ నెంబర్ ఇవ్వాలి. నెంబర్ అయితే ఇవ్వండి. అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను త్రూ మన క్లబ్ ఇన్వైటీ నుంచి జాయిన్ చేయించాను. సో మీకు అనేది ఎవరితో పని లేదు. సెట్ మై ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ మీ నేమ్ అయితే ఇచ్చేయచ్చు. నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను కదా. ఓకే, యూజర్ నేమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మీరు మొబైల్ పిక్చర్ కావాలని పెట్టుకోవచ్చు, లేదంటే పైన రైట్ కార్నర్లో స్కిప్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఇంట్రెస్ట్లు అయితే ఉంటాయి. ఏదో ఒక మీ ఇంట్రెస్ట్లను అయితే కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా స్కిప్ కొట్టేయచ్చు. అలౌ క్లబ్ హౌస్, నెక్స్ట్ లెట్స్ గుడ్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ ఇన్వైటీస్, నో థ్యాంక్స్. మొత్తం అయిపోయింది. సెట్టింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు, మీరు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వచ్చేసారు. ఇన్ కేస్ మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే మీరు జనరల్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్ మొత్తం చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ కాంటాక్ట్ లిస్ట్లో, అంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే క్లబ్ హౌస్లో ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ కొట్టేదాకా మీరు వెయిట్ చేయాల్సిందే, ఇంకా తప్పదు, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ అయిపోయిందనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్ ప్రొసీజర్ అయితే మటుకు. మేబీ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని కోరుకుంటున్నాను. అండ్ ఇంకో థింగ్, మీరు కనుక టైం పాస్ చేయాలి అండ్ బాగా టైంపాస్ చేయాలనుకుంటే మాత్రం ఇది టైంపాస్ కోసం వాడుకునే యాప్ అవుతుంది. అండ్ మీరు కొంచెం కంటెంట్ తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది కంటెంట్ తెలుసుకునే యాప్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇదే అనమాట టోటల్ క్లబ్ హౌస్ గురించి. దీనికి మెయిన్ రీజన్ హైప్ రావడానికి గల కారణం నేను అనుకోవటం, అందులో కొంచెం హడావిడి నడుస్తుంది అనమాట. ఆ హడావిడి ఏంటనేది మీరు డౌన్లోడ్ చేసుకొని వాడితేనే తెలుస్తుంది, నేను చెప్తే మీకు అర్థం కాదు. సో దట్ వన్స్ మీరు చూడండి, లుక్ అయితే వేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్. బై బై.